కూటమి పరిపాలన పర్వాలేదండి. నేను ఒక ఏపీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి. రోడ్స్ కూడా కొంచెం బాగానే ఉంది. ఇంతకుముందు బాగానే వేస్తున్నారు. నేను సీసీఆర్ఓగా నేను చెప్తున్నానండి. గతంలో పోలిస్తే రోడ్లు ఇప్పుడు మెరుగైంది. మెరుగవుతుందండి. బాగానే ఉంది. గతం అంటే ఉండేది కానీ కరెక్ట్గా చేసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు అంత అంతకని ఏం లేదు. అండ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం చూస్తే ఇప్పుడు కొంచెం భయం తగ్గిందండి జనాలకి. గత ప్రభుత్వం అయితే మాత్రం ఎవరైనా స్థలాలు కబ్జా చేస్తారని భయపడేవారు. ఇప్పుడు సేఫ్టీ ఉన్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షంగానే నిలబడతారు. కరెక్ట్ అండి. ఎగ్జాక్ట్లీ. ఫారినర్స్ కూడా కరెక్ట్గానే చెప్తున్నారు. అంటే కరెక్ట్గా టైంకి అన్ని అందజేస్తున్నారని అనుకుంటున్నారు అందరూ ప్రజలు. గతంలో పరిశ్రమలు బ్యాక్ వెళ్ళిపోయాయి. నిరుద్యోగ సమస్య లోకేష్ గారు వాళ్ళు తేడానికి ఎట్లా ఇప్పుడు ఈ 4 years లో కంట గతం కంటే ఇప్పుడు కానీ కరెక్ట్ అయిన విధానం అవలంబిస్తే అందరికీ అందుబాటులో బాగుంటుందని అనుకుంటున్నామండి. అంటే ప్రజల్లోని ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పాటు చేశారండి అతను.